أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون. కావున వారు పశ్చాత్తాపపడి నమాజ్ స్థాపించి జకాతిస్తే వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగలవారికి మేము మా సూచనలను ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము. وَإِن نَكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُونَ. మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత మళ్లీ తమ ప్రమాణాలను భంగం చేస్తే మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు. ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدؤوكم أول مرة أتخشونهم فالله أحق أن تخشوه إن كنتم مؤمنين. ఏమి ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి సందేశహరుణ్ణి మక్కా నుండి వెడలగొట్టాలని నిర్ణయించారో మరియు మొదట వారే మీతో తగవు ఆరంభించారో అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమి మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే కేవలం అల్లాహ్కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం. قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين. వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలుచేస్తాడు మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు. ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم. మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు మరియు అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మహా వివేచనాపరుడు. أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا من دون الله ولا رسوله ولا المؤمنين وليجة والله خبير بما تعملون. ఏమి అల్లాహ్ మీలో నుండి తన మార్గంలో పోరాడేవారెవరో మరియు అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప ఇతరులనెవరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో తెలుసుకోనిదే మిమ్మల్ని వదిలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును. ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم خالدون. బహుదైవారాధకులు ముష్రికీన్ తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి సేవ చేయటానికి అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమైపోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر وأقام الصلاة وآتى الزكاة ولم يخش إلا الله فعسى أولئك أن يكونوا من المهتدين. నిశ్చయంగా అల్లాహ్ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్కు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు. أجعلتم سقاية الحاج
الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد في سبيل الله لا يستوون عند الله والله لا يهدي القوم الظالمين. ఏమి హజ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరాంను నిర్వహించటాన్ని మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర వారు ఈ రెండు పక్షాల వారు సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. الذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله بأموالهم وأنفسهم أعظم درجة عند الله وأولئك هم الفائزون. విశ్వసించి అల్లాహ్ మార్గంలో వలసపోయిన వారికి మరియు తమ ధన సంపత్తులను ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికి అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం విజయం పొందేవారు. జజాకుం అల్లాహ్ ఖైర్.